మేము ఫోర్ట్ వ్యూ నుంచి వచ్చామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోర్ట్ వ్యూ, కేంద్రీయ విహార్ ఇక్కడ నుంచి వచ్చామండి. ఇప్పుడు ఈరోజు మీరు రామనగర్ రావడం చేశారు. ఎందుకు వచ్చారు వాళ్ళు వాళ్ళ రాజకీయ ఉద్దేశంతో రాలేదు. ఇక్కడ బాధతో మనుషులు బాధలతో పడుతున్నారు. ప్రభుత్వం అనేది బాధ పెడుతుంది, వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలని వచ్చారు. ఇదేదో రాజకీయం చేయడానికి వచ్చింది కాదు. మేము అడిగితే వచ్చారు వాళ్ళు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉన్నది. అదే కానీ ఒకటే సైడ్గా వాళ్ళకి ఏం కావాలో అది నిర్వర్తించడానికి, వాళ్ళకి ఏం కావాలో అది సాధించడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల సహాయం లేకుండా ప్రజలతో సపోర్ట్ లేకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి మీరు చూస్తున్నారు, ఇంతమంది ఫ్యామిలీస్ ఈరోజు ఆదివారం అయినా ఇంట్లో ఉండి సుఖంగా ఉండొచ్చు కదా. లేదు కదా, సుఖంగా ఉంచితే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖంగా ఉంచకుండా ప్రజల్ని కంటిన్యూస్గా బాధలు పెడుతూ, మనుషులు బాధ పెడుతూ, రోజువారీగా కష్టాలు పెడుతూ ఏం సాధిస్తున్నారో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆఫీస్లో కూర్చుంటే తెలియదండి. ఇక్కడికి వచ్చి బయటకు రండి, బయటకు వచ్చి ఒకసారి మాట్లాడండి, ఒకరిని కలవండి. ఆఫీసులోకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేయడం కాదండి. ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్నారు, వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలండి. మేము పోయి వాళ్ళని అడుకోవడం కాదు కదా. మేము లీగల్ గా ఉన్నోళ్ళం కాబట్టి. తమ్ముడు ఇల్లు కూలగొట్టిండా, వాళ్ళ తమ్ముడిది కూడా బఫర్ జోన్ లోనే ఉంది. వాడిది ఏం చేయట్లేడు. వాడి ఇల్లు ఉంది కదా, వాడిది ఏం చేయట్లేడు. ఇంతమంది వదిలేసి పేదోళ్ళ మీద పడడం ఏంటండి? ఫస్ట్ ఆయన కూలగొట్టుకోమని, ఆయన అభివృద్ధి అంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికాడ నుంచి స్టార్ట్ చేయమనండి. పక్కన పేదోళ్ళ వాళ్ళ ఇల్లు కాదు. చూడండి, ఇక్కడికి రండి, మమ్మల్ని కలవండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు నిజంగా ఏం చేయదలుచుకున్నారు అంటే మేము భాగస్వాములు అవుతాం. ఇప్పుడు మీరు నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడున్న నది సరిపోతుందండి. ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తినా కూడా నది ఇంతకు మించి పారట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కావాలని కూడా లాస్ట్ టైం వాటర్ ఎత్తి గేట్లు ఇంతవరకు ఎప్పుడు మాకు వాటర్ ప్రాబ్లమే లేదు. 2020 ఎత్తేసి మమ్మల్ని భయపెట్టాలని చూసాడు. కానీ ఏం జరగలేదు అది. ఎందుకంటే మా ఇల్లు ఏం బఫర్ జోన్ లో లేవు. నది అనుకున్న బఫర్ జోన్ లేవు. రేవంత్ రెడ్డి అనుకున్న బఫర్ జోన్ లో ఉన్నాయి. ఆ రేవంత్ రెడ్డి మనసులో అనుకున్న బఫర్ జోన్ లో లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయడానికి పని అంతా వాడంతా రియల్ ఎస్టేట్ చేసి బిజినెస్ చేసి ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ రాదు. ఉన్న వరకు పైసలన్నీ మూట కట్టుకొని పోవడానికి ప్లాన్ అంతా చేస్తున్నాడు అంతే. 2007 కాంగ్రెస్ ప్రకారం చిన్న పిల్లలు చెప్పండి. 2007 వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ చాలా ఏళ్లుగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఈ బాధలు అనేవి ఏమీ లేవు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రేవంత్ రెడ్డి వచ్చి భయపడుతున్నాడు. పిల్లలు పెన్షనర్స్ అయితే వాళ్ళు కట్టుకున్న మొత్తం డబ్బులన్నీ దీని మీద ఇన్వెస్ట్ చేశారు. మరి ఆ డబ్బులు పోయినట్టే కదా. బ్యాంక్ వాళ్ళేమో మాకు కంపల్సరీగా ఈఎంఐ కట్టాలి, లేకపోతే మేము ఒప్పుకోము అంటారు. రెండు విధాల చెడు రేవడలాగా అయింది. బ్యాంక్ లోన్ ఇచ్చిందంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్లస్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే అప్రూవల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే ఇప్పుడు మేము రెగ్యులర్గా ట్యాక్స్లు అన్నీ కడుతూనే ఉన్నాం. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్. అప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేయరు వాళ్ళు? మీ దాంట్లో బఫర్ జోన్ ఉంది, మేము మీకు ఇవ్వము అని అప్పుడే చెప్పాలి కదా. అప్పుడు చెప్పకుండా అప్పుడు చెప్తే మేము ఎక్కడికి పోవాలి సార్? అంటే మీ ఏడుపు ఆయనకు సైకోగా ఉంటుంది. వాళ్ళు అసలు మమ్మల్ని ప్రాణం తీసి బాబాయ్ నుంచి బండ్లు పోనిచ్చి కావాలంటే బ్యూటిఫికేషన్ చేసుకోమనండి, మాకు అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఆయన జైకి గవర్నమెంట్ ఇచ్చాము, బ్యూటిఫికేషన్ చేసుకోమనండి. దాని నుంచి మేము అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఉన్న దానిలో బ్యూటిఫికేషన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ ఫ్లో చేసుకొని బ్యూటిఫికేషన్ చేయమనండి. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ చేస్తాం. అదే సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మా ఇండ్లు కూలగొట్టాలంటే మా పై నుంచి బండ్లు పోనీయండి. దానికి డిసిషన్ తీసుకుని ఉన్నాం, చావనికి రెడీ ఉన్నాం. నేను తాండూరు సిమెంట్ ఫ్యాక్టరీలో సర్వీస్ చేసి ఇక్కడ ఇండ్లు తీసుకున్నాం సార్. నేను ఒక్కొక్కసారి నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేసాను, ఎక్కడ ఇల్లు చూస్తే కూడా సిమెంట్తోనే ఉంది. నేను అట్లాంటి ఇండస్ట్రీలో పనిచేశాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ప్రతి ఇల్లు సిమెంట్తో ఉంది. అట్లాంటి సర్వీస్ చేసాం దేశం కోసం. హెల్త్ కూడా ఖరాబ్ అయింది, అయినా కూడా పర్వాలేదు. ఇంకో ఎక్కువ అంటే 10 సంవత్సరాలు బతుకుతాము, 5 సంవత్సరాలు బతుకు చెప్పలేము. పోవడానికి రెడీ. ఇండ్లు కూలగొట్టాం మాత్రం మేము బండి కట్టం పండుకుంటాము. మా పై నుంచి బండి పోనేయమనండి, సుందరీకరణ చేసుకోమనండి, పర్వాలేదు. మేము దానికి డిసిషన్ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని ఇక్కడ ఇల్లు తీసుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని వాళ్ళు గవర్నమెంటే లీగల్గా అన్ని పర్మిషన్ ఇచ్చారు. 30 మీటర్ 2 సైడ్స్ బఫర్ FTL ఏమో ఉంది ఆల్రెడీ. దాని లోపల చేసుకోవచ్చు, బ్యూటిఫికేషన్, ఫ్రెష్ వాటర్ ఫ్లో చేయొచ్చు. అది ఆ పని ఆయన చేసినప్పుడు మీకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఫ్రెష్ వాటర్ పోతే సార్, రైన్స్ వస్తే హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఫ్రెష్ వాటర్ పోతుంది. అదే ఇప్పుడు గోదావరి వాటర్ అయితే తెచ్చి ఫ్రెష్ వాటర్ ఫ్లో చేస్తే మంచిగా ఫ్లో వెళ్ళిపోతుంది.
ప్లస్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో డైవర్ట్ చేయమనండి. అక్కడ ఇక్కడ పైప్ లైన్ ఏదేసి డైవర్ట్ చేసి కదా టాయిలెట్స్, ల్యాక్స్ ఆఫ్ టాయిలెట్స్, టాయిలెట్స్ అన్ని అందులోకి వస్తున్నాయి. అది ఆయన కూడా తెలిసి ఉంటుంది కదా. ఆ టాయిలెట్స్ అన్ని హెవీ పైప్ లైన్ చేసి డైవర్ట్ చేయొచ్చు. వేరే స్టేట్లో ఉన్నాయి, హెవీ పైప్ లైన్స్ ఉన్నాయి, డైవర్ట్ చేస్తారు టాయిలెట్స్ వాటిలో వేసి. దానిలో ఫ్రెష్ వాటర్ ఫ్లో చేయమనండి. ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు కొని? సార్ 13 years ఏమవుతుంది సుమారుగా. అండ్ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు ఇట్లాంటి మంచి పని చేస్తే, ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఆయన కొడుకు కూడా సీఎం చేస్తాం ఇట్లాంటి మంచి పని చేస్తే. అరే రేవంత్ రెడ్డి సార్ ఇంత మంచివాడు, ఆయన కొడుకు వచ్చే కూడా ఇట్లాంటి జీన్స్ ఉంటాయి వాళ్ళు అని ఆయన కూడా సపోర్ట్ చేస్తాం ఆయన కొడుకు. లాస్ట్గా మేము సీఎం గారికి ఏం చూస్తున్నాం అంటే, మా రిక్వెస్ట్, మా విన్నపం, మా ఇల్లు కూలగొట్టొద్దు, ఉన్న దానిలో మీరు డెవలప్ చేయండి, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మరలా మీ గవర్నమెంట్ కావాలని చెప్తాము. మీ కొడుకు వస్తే కూడా మేము ఆయనకు సపోర్ట్ చేస్తాము. దయచేసి మా కొత్తగా రిక్వెస్ట్. కట్టే ఇళ్లను తాత్కాలికంగా ఆపమనండి. అసలు కట్టేటప్పుడు ఉన్నది కట్టిన తర్వాత ఉండట్లేదు కదా. మీకు పర్మిషన్ ఇచ్చారని అప్పుడు అడుగుతాడు. ముందు కట్టినప్పుడు వాళ్ళకి బిల్డర్స్కి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నాడు, ఎంతంత లోన్లు ఇస్తున్నారు, ఆ అధికారులు కూడా సరిగ్గా చెప్పట్లేదు సార్ మాకు. మీ ఏ ఏరియాలో పోతుంది అవి కూడా ఇప్పటిదాకా ఇవ్వాలి, నోటీస్ కూడా ఇవ్వట్లేదు. మేము అసలు నిద్ర అయితే పట్టట్లేదు సార్ మాకు. ఇంతంత డబ్బులు కట్టి ఇది ఇంత టెన్షన్ పడాల్సిన బాధ్యత వచ్చిందని మేము రోజు తలుచుకుంటాం. ఈ మినిస్టర్ పోతే బాగుంటారా అనుకుని అట్లా. మీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఓట్లోకి వస్తారు కదా, ఓట్లోకి వచ్చి రైడ్ ఓట్లకి అనేది వచ్చారు అంతే వెళ్ళిపోతారు, ఏమి చేయరు, భరోసా చేయరు. వాళ్ళకి కూడా విన్నపించినా కూడా వాళ్ళు చూద్దాంలే అంటారు, చేస్తారని చేస్తారు. కానీ బిల్డింగ్ సొసైటీలోకి వచ్చారు, వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు అంతే అసలు వెళ్ళే పట్టించుకోరు, రావటం పోవటం అంతే చేస్తున్నారు. కానీ సరైన నిర్ణయాలు తీసుకోవట్లా. వాళ్ళు కూడా ప్రజల సమస్యలు ఏంటి అనేది వాళ్ళు అడగట్లా. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు కూడా సరిగ్గా చెప్పట్లా. మేము 8 ఏళ్ళు అయింది సార్. ఇప్పుడు మీకు టెన్షన్ అందరికీ టెన్షన్ అంటే ఇప్పుడు ఈ యొక్క నోటీసులు రాకుండా చేస్తున్నాడు కదా, అదే మాకు బాధ. అసలు FTL లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పోతాయి ఇప్పటిదాకా కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఎప్పుడు రాత్రిపూట వస్తారు, రాత్రిపూట చేస్తారంటే మాకు అసలు నిద్రలు కూడా పట్టట్లేదు. ఈ బ్యాంక్ వాళ్ళేమో వాళ్ళ ధోరణి మార్చుకోరు. వాళ్ళైనా పోనీ డిస్కషన్కి పెట్టేసేసి ఈ ప్రాబ్లం చెప్పండి, మేము వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చెప్పట్లేదు. అంటే మీతోటి మైకుల ముందర పెట్టి మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు పైసలు తీసుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు కాంగ్రెస్ మీద. అట్లా అని కాదు, మీరు కూడా వచ్చి వాళ్ళని కూడా వచ్చి చూడమండి. వాళ్ళు కూడా సమస్యలు చూస్తున్నారు కదా, వాళ్ళు కలిస్తే వాళ్ళలో కొత్తగా చైతన్యం వస్తుందని మేము giving chance me to speak. First of all, the news is like for municipal beautification, but I don't think any beautification is going on. Instead of that, we are just hearing every day demolition. Even the houses what we are living in now are legally bind, and we are paying taxes every year. I'm living from past 7 to 8 years, and the building is constructed like 15 years before, and now we are getting to know that everything will be demolished within a span of some time. Just now one of the reporter was saying to us the government is planning to demolish the houses are starting from by March 1st or maybe later on from Ugadi. I don't think it is fair. First of all, there is no concern has been taken from us. They have just published the notification in the newspaper that they want to take away the houses, but there is no clarity given on that, like how are they going to take it, when are they going to take it, how much they are going to take it. There is no physical marking, then nothing is done. Everywhere there is a panic. We just started this topic again by hearing to the Madhu Park that they have got the notices and they are going to take away the flats from there. So we also started supporting the cause, because after them we are the one who are going to get affected by that. So we have to unite, we have to stand. If we are not united, what I believe the government is going to do is they are going to take away the flats in a phase-wise manner. Now they have given notice to Madhu Park, they have given notices to some other apartment, and soon they are going to issue notices to all other apartment. I believe it is not fair. As a citizen of India, we are legally taken the flats, we are legally paying the taxes. Yeah, so we are legally paying taxes. So we don't want this to be impacted. Thank you Janashakti team for making our voice to count, and I believe that we are going to make this count every time. Thank you.